తులసి చంద్ గారి గురించి వస్తాను. తను ప్రతిసారి నాకేం తప్పుంటే మీరు క్వశ్చన్ లేని మళ్ళీ 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 చెప్తున్నా నేను, మోడీ ఉన్న సేఫ్టీ సున్నా అట. అరే అన్న, ఎర్రకోట దగ్గర తీవ్రవాదులు ఎవడో వచ్చి వాడు కార్ల ఎక్స్పోజ్ పెట్టి చంపివేస్తే, అన్న ఇగో ఇక్కడ కింద సెన్సెక్స్ కూడా ఉందన్న. బీజేపీ పార్టీ రానప్పుడు ఎన్ని దాడులు జరిగినాయి అంటే కేంద్రంలో బీజేపీ పార్టీ రానప్పుడు ఎన్ని దాడులు జరిగినాయి, బీజేపీ వచ్చిన తర్వాత ఎంత తక్కువ చేసింది అనేది. ఇప్పుడు టెర్రరిస్టులు మన పైన దాడి చేస్తే నువ్వు ఇక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ రిపోర్టర్ని కూడా మోడీ ఉన్న సున్నా. దాని తర్వాత ఏంది, పహల్గాం దాడి జరిగితే మోడీకో బోలో, ఇంకేంది పహల్గాం టెర్రర్ అట, మోడీకో బోలో అట. అరే మన పక్కనున్నోనికి అన్న, మీ అందరికి తెలుసు, మీరందరూ ఉస్మానియాలో అన్న మీ అందరికి తెలుసు, మన పక్కనున్నోనికి తెలియడానికి ఏమైనా అయితే మనం ఉరికిపోతాము. నువ్వు ఇండివిజువల్ జర్నలిజం పేరుతోని నువ్వు ఏం మాట్లాడతావు తులసి చందమ్మ? నువ్వేం మాట్లాడతావు? సొయ్యుండి మాట్లాడతావా, సొయ్యి లేక మాట్లాడతావా? లేకపోతే ఆపరేషన్ సింధూర్ పైన విద్వేష వైరస్కు కొత్త ఆపరేషన్ అట. ఏంటిది ఇది? ఏం జర్నలిజం చేస్తున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు అమ్మా? అదేవిధంగా గౌరవనీయులు పాషం యాదగిరి అన్న, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిది నేను ఎక్కువ వీడియోలు నేను చూడను, కానీ నీది నేను మంచిగా చూసేటోను అన్న. నువ్వు మాట్లాడితే చాలా మంచిగా మాట్లాడుతావు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఏంది అప్పుడున్న ముఖ్యమంత్రులు కూడా ఏ విధంగా మాట్లాడతారో, ఏ విధంగా పనులు చేస్తారో చెప్పేటోను. నీకు కాటికి కాలు చాపుతున్నావు నువ్వు కూడా ఇట్లా మాట్లాడడం పద్ధత అన్నాను? గౌరవం ఉందా అన్న? నువ్వు మాట్లాడే ఏమైనా ఇంగిత జ్ఞానం ఉందన్నా? నువ్వంటే నాకు గౌరవం ఉందన్నా, బుద్ధి ఉండాలి కదరా అన్న నీకు. ప్రేమతో అంటున్నా, అరే రా అని అడ్జస్ట్మెంట్ చేసుకో, ఏం కాదు. మా అధ్యక్షుడి గురించి అన్న ఒకటి. అరే పాషం యాదగిరి అన్న, ఏం మనిషిరా అన్న నువ్వు? 5 పెళ్ళిళ్ళు చేసుకో, నిన్నెవడు చేసుకోవద్దన్నారా? రాజ్యాంగబద్ధంగానే చేసుకున్నాడు గారా. ఏంద్రా ఈ పెళ్ళిళ్ళ గోలా? ప్రతిసారి ముండా కొడుకులకు అరే మొగోడు చేసుకున్నారా పై బాగా చెప్తున్నా, తెలంగాణ ముచ్చట్లే చెప్తానా. ఏంద్రా మీ బాధ? రాజ్యాంగం ప్రకారమే చేసుకున్నాడు.